లైట్స్ సార్ 3 in 1 ఉంటాయి మన దగ్గర 3 కలర్స్ వస్తుంది ఒకే లైట్ లో మనకి సింగిల్ కలర్స్ కూడా 6 వాట్ నుండి స్టార్టింగ్ ఉంటుంది ఎండింగ్ 22 వాట్ వరకు ఉంటుంది స్పాట్ లైట్స్ 3 వాట్ నుండి ఉంటాయి ఇవి షాండ్లర్స్ ఉంటాయి డిఫరెంట్ రకాల షాండ్లర్స్ ఉన్నాయి ఈ ప్రతి షాండ్లర్ లో కూడా మనకి 5000 నుంచి స్టార్ట్ అవుతుంది సీలింగ్ లైట్స్ ఉంటాయి ఈ సీలింగ్ లైట్స్ పెట్టుకోవచ్చు మనం ప్రొఫైల్ లైట్స్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి సర్ఫేస్ లైట్స్ ఉన్నాయి ఆల్ డిఫరెంట్ వాటేజ్ ఉంటాయి ఇది చూడండి వరల్డ్ స్లిమ్మెస్ట్ ప్యానల్ మన దగ్గర దొరుకుతుంది ఇవి కాకుండా మన దగ్గర ట్యూబ్ లైట్స్ ఉంటాయి బల్బులు ఉంటాయి కాబ్ లైట్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్ కాబ్ లైట్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చినాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా లైట్స్కి సంబంధించిన స్మార్ట్ లైట్స్ కావచ్చు ఎల్ఈడి లైట్స్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే లైట్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వస్తున్నామండి గ్లో ఎల్ఈడి అని చెప్పేసి ఉంటుంది మనకు ఇక్కడ మీకు తక్కువ ప్రైస్లోనే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లోనే ప్రతి ఒక్క లైట్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు 17 ఆఫీసెస్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళకు ఎక్కడికి వెళ్ళినా మీకు సేమ్ ప్రైస్లోనే ఈ లైట్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ మెయిన్గా చూసుకున్నట్టయితే మార్కెట్ కంటే 20% తక్కువకే మీకు ఇక్కడ లైట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క లైట్స్ అండి ఇక్కడ ఉన్నది మీరు ఆఫీస్కి సంబంధించిన లైట్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంటికి కావాల్సిన లైట్స్ అవైలబుల్గా ఉంటుంది ఇండస్ట్రియల్ పర్పస్ కావచ్చు కమర్షియల్ లైట్స్ కావచ్చు అవుట్డోర్ లైట్స్ కావచ్చు సోలార్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే కంప్లీట్గా ఒక స్విచ్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మీకు కంప్లీట్ లైట్ సెటప్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇది మీకు కుకట్పల్లిలో ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆ నంబర్కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ ఏమేమి లైట్స్ అవైలబుల్గా ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బిఫోర్ దట్ మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ నమస్తే మీరు చాలా కాలం నుంచి గ్లోడీ లైట్స్ చూస్తున్నారు ఈ రోజు మా టీం ని మీకు పరిచయం చేస్తున్నాను రాఘవేంద్ర కమర్షియల్స్ చూస్తాడు మా దగ్గర ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఫంక్షన్ హాల్ కి సంబంధించిన మన షాపింగ్ మాల్ కి సంబంధించిన లేకపోతే ఒక గార్మెంట్ షోరూమ్ లేకపోతే ఒక ఇట్లా డిఫరెంట్ టెంపుల్స్ గానీ ఏం అవసరమైనా మీకు సర్వ్ చేయడానికి రాఘవేంద్ర రెడీగా ఉన్నాడు జితేంద్ర బిల్డర్స్ సంబంధించి చూస్తుంటారు ఈ బిల్డర్ కి సంబంధించి ఏవేమి లైట్స్ కావాలో కంప్లీట్ గా సొల్యూషన్స్ ఇస్తారు ఇప్పుడు మనము ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మనకి బిల్డర్ కి సంబంధించిన లైట్స్ ఏమున్నాయి మీకు పక్కా తెలుస్తుంది సో ఇప్పుడు వికాస్ ఆర్కిటెక్ట్ తర్వాత ఇంటీరియర్ సంబంధించి చూస్తారు సో ఇప్పటి వరకు సుమారుగా ఒక 500 మంది మా దగ్గర ఆర్కిటెక్ట్ ఇంటీరియర్స్ టైప్ అయ్యారు వాళ్ళందరికి సంబంధించిన ఏం లైట్స్ ఇచ్చాం ఏ విధంగా చేసామో డిస్కస్ చేద్దాం మనం అదే విధంగా జయశ్రీ మీకు ప్రాజెక్ట్స్ సంబంధించిన బిగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ ప్రాజెక్ట్స్ అని డీల్ చేస్తుంది మేము ఎప్పటి వరకు దివ్యశ్రీ దెనాలి అదే విధంగా గూగుల్ ఇటువంటి పెద్ద క్లయింట్స్ ని సుమారు ఒక 1000 మందిని డీల్ చేశారు సో వారికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏం చేసాం ఏ ప్రొడక్ట్స్ వాడాం మీకు అవి ఏ విధంగా ఉపయోగపడతా డిస్కస్ చేద్దాం సంతోషి హౌస్ కు సంబంధించిన లైట్స్ అని చూస్తుంది మీ ఇంటికి విల్లా ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్ ఉండొచ్చు ట్రిపుల్ బెడ్రూమ్ ఉండొచ్చు అవి ఏ లైట్స్ కావాలన్నా ఆమె చూస్తారు ఇప్పటికి సుమారు ఒక 10,000 మందికి మనం కనుక హౌసెస్ అప్లై చేస్తే దాంట్లో 5,000 మందిని ఆమె డిస్కస్ చేశారు వాళ్ళతో ప్లాన్ చేసి చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేసాం నెక్స్ట్ వచ్చి స్వర్ణలత అవుట్లెట్స్ సంబంధించి కానీ షాప్స్ సంబంధించి కానీ ఏమన్నా చెప్తారు వాళ్ళ టీం కూడా ఉంటారు అంటే మీరు ఒక షాప్ పెట్టుకుని ఉంటే మీకు ఏ లైట్స్ ఎక్కువ పోతాయి ఏ లైట్స్ యూజ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి చెప్తారు నెక్స్ట్ సరిత గారు మీకు ఇండస్ట్రీస్ సంబంధించి చూస్తారు ఇండస్ట్రీస్ లో ఏ లైట్స్ పెట్టుకుంటే బాగుంటుంది మేము సుమారుగా ఇండస్ట్రీస్ అయితే ఒక 5,000 ఇండస్ట్రీస్ అప్లై చేసి ఉంటాం ప్రతి ఇండస్ట్రీలో ఏ విధంగా పెట్టాలి లైట్స్ అవన్నీ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇది మనం 1 by 1 చూద్దాం మీ ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రీకి ఏ లైట్స్ కావాలి కమర్షియల్ అయితే కమర్షియల్ కి ఏ లైట్స్ కావాలి హౌస్ అయితే హౌస్ కి ఏ లైట్స్ కావాలి ఇవి కాకుండా మా దగ్గర సోలార్ తర్వాత స్ట్రెచ్ ఫిల్మ్ ఇవన్నీ ఉంటాయి అవి 1 by 1 డిస్కస్ చేద్దాం సో లెట్స్ స్టార్ట్ విత్ మన హోమ్ లైటింగ్ గురించి మాట్లాడదాం 1 by 1 ఇప్పుడు సంతోష్ మీకు హోమ్ లైటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇవి ఫాల్ సీలింగ్ లైట్స్ సార్ 3 in 1 ఉంటాయి మన దగ్గర 3 కలర్స్ వస్తుంది ఒకే లైట్ లో అలాగే మనకి సింగిల్ కలర్స్ కూడా 6 వాట్ నుండి స్టార్టింగ్ ఉంటుంది ఎండింగ్ 22 వాట్ వరకు ఉంటుంది ఇంట్లోకి యూజ్ చేసేది 6 వాట్ నుండి 15 వాట్ వరకు యూజ్ చేస్తాం ఇది 15 వాట్ కూల్ వైట్ అంటారు దీన్ని ఇదేమో 6500 కెల్విన్స్ అదే మనకి వామ్ వైట్ అనుకోండి 3500 కెల్విన్స్ ఇదే నేచురల్ వైట్ అయితే మీకు 4000 కెల్విన్స్ అంటే ఇవన్నీ మనం రీడ్ చేయడానికి సపోజ్ కూల్ వైట్ అనుకోండి రీడ్ చేయొచ్చు వామ్ వైట్ ఉంటే నిద్రపోవచ్చు అదే విధంగా నేచురల్ వైట్ ఉంటే డిన్నర్ చేయొచ్చు అందుకని ఈ 3 డిఫరెంట్ కలర్స్ వాడతాం వీటిలో మనకు స్ట్రిమ్ ప్యానల్స్ లో 2 రకాలు ఉంటాయి స్క్వేర్ ఉంటుంది రౌండ్ ఉంటుంది అదే విధంగా మీకు ప్రొజెక్టర్ కావాలంటే స్పాట్ లైట్స్ యూజ్ చేస్తాం స్పాట్ లైట్స్ 3 వాట్ నుండి ఉంటాయి ఇవి మనకి ఏంటంటే ఇంట్లోకి యూజ్ చేసేది ఓన్లీ 3 వాట్ ఆర్ 6
6 వాట్ 1 వాట్ స్పాట్ లైట్ కూడా యూజ్ చేస్తారు. దాంట్లో ఏంటంటే కలర్స్ ఉంటాయి 1 వాట్ స్పాట్ లైట్స్ లో. ఇవే కాకుండా మన దగ్గర షాండ్లర్స్ ఉంటాయి చూడండి, డిఫరెంట్ రకాల షాండ్లర్స్ ఉన్నాయి. ఈ ప్రతి షాండ్లర్ లో కూడా మనకి 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే అట్లా సీలింగ్ లైట్స్ ఉంటాయి. ఈ సీలింగ్ లైట్స్ పెట్టుకోవచ్చు మనం. స్పాట్ లైట్స్ 3 వాట్ నుండి ఉంటాయి. ఇవి ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేస్తారు హౌస్ కి. ఇంకా కాబ్ లైట్స్. ఈ ప్రొఫైల్ లైట్స్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి. సో ప్రొఫైల్ లైట్ లో ఇది 17/6 mm, ఇది 17/15 mm, ఇది కార్నర్ ప్రొఫైల్ గా యూజ్ చేస్తాం. అదేవిధంగా మనకి రౌండ్ కావాలంటే ఈ విధంగా ఉపయోగిస్తాం, కొంచెం పెద్దగా కావాలంటే ఇది ఉపయోగిస్తాం. సో ఇవన్నీ డిఫరెంట్ రకాల ప్రొఫైల్స్ అనమాట. ఇది సర్ఫేస్ పెట్టారు. అదే విధంగా దీన్ని కన్సీల్ చేయొచ్చు, అంటే లోపల పెట్టుకోవచ్చు. సో ఇట్లా 2 రకాలు ఉంటాయి మనకి. ఇవి కాకుండా మనకి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉన్నాయి పైన చూడండి. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అన్నిటిని లేటెస్ట్ టెక్నాలజీలో యూజ్ చేస్తాం మనం. ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ దొరుకుతాయి. మార్కెట్ లో మనకి 3,000 ఉంటే మన దగ్గర 1,200 దొరుకుతుంది. చాలా మంది క్లయింట్స్ మా దగ్గరకు వచ్చి ఏం చెప్తుంటారంటే, నేను కొంచెం ముందుకు నాకు కనీసం 1,00,000 రూపాయలు సేవ్ అయ్యేది అని ప్రతి విల్లా ఓనర్ మా దగ్గర చెప్తుంటారు. ఇవి కాకుండా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ లైట్స్ డిజైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లుక్, అంబియన్స్ మారిపోతాయి. ఇవి కాకుండా మన దగ్గర సర్ఫేస్ లైట్స్ ఉన్నాయి. ఈ సర్ఫేస్ లైట్స్ లో ఆల్ డిఫరెంట్ వాటేజ్ ఉంటాయి. ఇది చూడండి, వరల్డ్ స్లిమ్మెస్ట్ ప్యానల్ మన దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే స్లిమ్ ప్యానల్ చూడండి, ఈ స్లిమ్ ప్యానల్ చూడండి ఇంత పెద్దగా ఉంటుంది. జనరల్ గా ఇది చాలా చిన్న సైజులో వచ్చింది, మన దగ్గరే ఉంటుంది. ఇవి కాకుండా మన దగ్గర ట్యూబ్ లైట్స్ ఉంటాయి, బల్బులు ఉంటాయి. ఇవన్నీ మనం చాలా సార్లు చూసాం. కాబ్ లైట్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ కాబ్ లైట్స్. ఈ కాబ్ లైట్స్ మనం మార్కెట్ లో తీసుకుంటే మనకి 1,000 రూపాయలు ఉంది అనుకోండి, మన దగ్గర ఒక 250 రూపీస్ 300 రూపీస్ నుంచి ఉంటుంది. దీంట్లో ఈ విధంగా కాబ్ లైట్స్ వస్తాయి. ఇది బటన్ కాబ్ లైట్స్ అంటాం. ఇవి కాకుండా ఏసీ కాబ్ లైట్, ఏజీ కాబ్ లైట్, టిల్టబుల్ మోడల్. సో మీరు ఇల్లు కట్టుకుంటుంటే మీరు జస్ట్ చేయాల్సిన పని ఒకటే, మాకు గనక కాల్ చేస్తే మా వాళ్ళు మీకు డిఫరెంట్ గా లైటింగ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఎస్టిమేషన్ ఇస్తాం. ఆ తర్వాత ఇన్స్టాలేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఇంటికి సంబంధించిన లైట్స్ కనుక రిక్వైర్మెంట్ ఉంటే మాకు 17 ఆఫీసులు ఉన్నాయి. ఈ 17 ఆఫీసులో ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రైస్ ఉంటుంది, మార్కెట్ కంటే మినిమం 20% తక్కువ ఉంటుంది. సో ఇది కుకట్పల్లి ప్రశాంత్ నగర్ లో ఈ రోజు ఉన్నాం మనము. అదే విధంగా మాకు ఎల్బీ నగర్ లో ఉంది, ఉప్పల్లో ఉంది, ఈసీఎల్ లో ఉంది, మేడ్చల్ లో ఉంది, కొండాపూర్ లో ఉంది, నల్గండ్ లో ఉంది, సంగారెడ్డి ఉంది. సో ఇవి మనకు తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కృష్ణ ఉన్నారు. ఈ షాప్స్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేసిక్ గా షాప్ వాళ్ళకి వచ్చారు అంటే అండి, రెగ్యులర్ గా తీసుకునేవంటే బల్బ్స్ తీసుకుంటారనమాట. అవి మన దగ్గర 0.5 వాట్ బల్బ్ దగ్గర నుంచి మీకు 50 వాట్ బల్బ్స్ వరకు అందులో ఉన్నాయి. మీకు దాంట్లో ఏసీడీసీ బల్బ్ అని కూడా ఉంటుంది. అది మీకు 2 అవర్స్ పైన బ్యాకప్ అయి వస్తుంది అనమాట. అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా ట్యూబ్ లైట్స్ లలో మీకు 1 ఫీట్ అని, 2 ఫీట్ అని, ఇలా 4 ఫీట్ అని కూడా ఉంటాయి. దీంట్లో మీకు 10 వాట్ నుంచి మన దగ్గర 40 వాట్ కూడా ఉంటుంది. దీంట్లో T8 రెట్రోఫిట్ అని కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ లో కూడా వాడతారు. చాలా మంది ఎలక్ట్రికల్ షాప్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇవే కాకుండా మన దగ్గర కాబ్ లైట్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ తో చేసినవి, చాలా బెస్ట్ ప్రైస్ కి మీకు అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా మా దగ్గర సోలార్ కూడా ఉంటాయి. సోలార్ లో మీకు సెమీ ఇంటిగ్రేటెడ్ అని, ఇంటిగ్రేటెడ్ అని ఈ మోడల్స్ అన్ని కూడా ఉంటాయి. గేట్ లైట్స్ కూడా ఉంటాయి. ఇది కాకుండా ఇంకా లేటెస్ట్ గా చెప్పాలంటే మీకు స్ట్రెచ్ ఫిల్మ్ అని, స్టార్ లైటింగ్ అని, గోబో ప్రొడక్ట్స్ అని, 3D ఫ్యాన్స్ అని ఇవన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి. బెస్ట్ ప్రైస్ కి, బెస్ట్ క్వాలిటీకి గ్లో లీడ్ని సంప్రదించండి. మీ యొక్క ఆదాయాన్ని ఇంకాస్త పెంచుకోండి. కన్సల్టెన్సీ కూడా ఇస్తాం. మీ ఏరియాలో ఒక బిగ్ ప్రాజెక్ట్ ఉంటే మాకు కాల్ చేయండి. మేము వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మీకు ఆ ప్రాజెక్ట్ వచ్చే విధంగా చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కనుక షాప్ రన్ చేస్తుంటే జస్ట్ కాల్ గ్లో ఎల్ఈడి 9553500700. కమర్షియల్ లైటింగ్ లో మనం చాలా సార్లు చూస్తుంటాం. మనకి ఆ లైట్ వేసినప్పుడు చాలా సార్లు ఆ క్లాత్ కనిపించకపోవచ్చు, ఆ ప్రొడక్ట్ సరిగా డిస్ప్లే కాకపోవచ్చు. సో చాలా సార్లు మనం వీడియో గానీ ఫోటో గానీ తీసుకుంటే చాలా డల్ గా అనిపిస్తుంటది. వీటన్నిటికీ గ్లోయిడ్ దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. సో అవి 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో రాఘవేంద్ర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సార్, నా పేరు రాఘవేంద్ర. మనం ఈ రోజు వచ్చేసి కమర్షియల్ లైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. కమర్షియల్ లైటింగ్స్ లో వచ్చేసి మనం స్పాట్ లైట్స్ అంటాం. ఇలా స్పాట్ లైట్స్ యూజ్ చేసుకోవచ్చు, కాప్ డౌన్ లైట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు, బిగ్ ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 50/70 mm వరకు యూజ్ చేయొచ్చు. వీటిల్లో మనకు అడ్వాంటేజ్ ఏముంటదంటే, సో ఇది CRA 90 వాడుకోవచ్చు. CRA 90 వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ క్లాత్ గానీ ఇంకోటి కానీ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. వీటిలో మీరు కనుక చూస్తుంటే దీన్ని టిల్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి టిల్ట్ అయింది. సో టిల్ట్ చేసుకోవచ్చు. వీటిలో మనకి జూమ్ లైట్స్ కూడా వస్తాయి. దీన్ని టిల్ట్ చేసుకోవచ్చు. దీంట్లో జూమ్ లైట్ వస్తుంది. అదే విధంగా లేజర్ బ్లేడ్ లైట్స్ ఉంటాయి. ఈ లేజర్ బ్లేడ్ లైట్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి పెట్టినట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ. సో ఇదైతే ఎడ్జ్ ఏదైతే ఉందో ఎడ్జ్ చాలా తక్కువ ఉంది, ఇక్కడ ఎడ్జ్ చాలా ఎక్కువ వచ్చింది. సో ఈ రెండింటి యొక్క సేమ్ లైటింగ్ ఉంటుంది. లైట్ అనేది మనకి 36 degrees లో కింద పడుతుంది. కింద పడటం వల్ల ఏమవుతుంది, లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్స్ లో మనం చూస్తే ఈ ప్రొఫైల్స్ దీన్ని మనకి సర్ఫేస్ లో పెట్టుకోవచ్చు.
పెట్టుకోవచ్చు, సీలింగ్ లో పెట్టుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ మనం సర్ఫేస్ లో పెట్టుకోవచ్చు, సీలింగ్ లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ సర్ఫేస్ లో పెడతాం, ఇవన్నీ సీలింగ్ లో పెడతాం. ఇందులో బ్యాకప్ కూడా వస్తుంది, ఇట్లా బ్యాకప్ వస్తుంది. కొంతమంది ఎలక్ట్రీషియన్స్ కనుక మనకు గనక ఉంటే ఆ ఎలక్ట్రీషియన్ సీలింగ్ లో ఆయనకి ప్రొఫైల్ చేయడం రాదనుకోండి, ఇట్లా మనం పోర్టబుల్ ప్రొఫైల్ ఇస్తాం. ఈ పోర్టబుల్ ప్రొఫైల్ డైరెక్ట్ పెట్టేసుకొని వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యాకప్ కూడా వస్తుంది ప్రొఫైల్ లో. ఇదే కాకుండా మన దగ్గర ఆ విధంగా చూడండి, అవి ప్రొఫైల్ లో డిఫరెంట్ రకాలు, ఇటువంటి చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు బయట కూడా చూపిస్తాడు. అండ్ ఇవి వచ్చేసి సర్ఫేస్ మౌంట్ సిలిండర్స్. ఏవైతే మన కమర్షియల్ షాప్స్ ఎంట్రన్స్ దగ్గర టాప్ లో ఒక 20 feet 30 feet హైట్ లో ఇలా పెట్టేస్తే ముందు ఉన్న డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఎంట్రీ ఇవ్వడానికి. కానీ జిమ్స్ లో కానీ స్మాల్ డిజైన్స్ ఏవైతే బీమ్స్ ఉంటాయో బీమ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది మనం ప్రిజం మాల్ కి ఇచ్చాం. ఇది ప్రిజం మాల్ కోసం చేసాం ప్రత్యేకంగా. ఒక 50 లైట్స్ ఇచ్చాం వాళ్ళకి. ఇటువంటివి మనం నెలకి ఒక 50 నుంచి 60 చేస్తుంటాం. ఇవైతే ఒక 3000 చేసాం. ఇది పూజా క్రాఫ్ట్ అనే వాళ్ళకి చేసాం, స్పెషల్ గా వాళ్ళు చేయించుకున్నారు. సో ఇది వుడెన్ కోటింగ్ వస్తుంది. కాకపోతే రెగ్యులర్ ప్రొడక్షన్ లో ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. చాలా సార్లు మనం లిఫ్ట్స్ దగ్గర చూస్తుంటాం కమర్షియల్ స్పేస్ లో. సో ఓల్డ్ గ్లాస్ లైట్స్ ఉంటాయి, పలిగిపోతుంటాయి. ఇట్లా బల్క్ హెడ్స్ పెడతాం. ఈ బల్క్ హెడ్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా కమర్షియల్ స్పేస్ లో మనకి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అవసరం అవుతాయి. మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉపయోగించుకుంటాం. 2x2 ప్యానల్స్ లో వీటిలో రెగ్యులర్ ఏసీ కాకుండా మనము బ్యాకప్ కూడా మనం చేసుకోవచ్చు ఆల్మోస్ట్ 4 hours వరకు. సో ఇది వచ్చి స్లిమ్ ప్యానల్ అండ్ సర్ఫేస్ ప్యానల్. బ్యాక్ ప్యానల్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ స్లిమ్ యొక్క అడ్వాంటేజ్ అంటే మన దగ్గర మీకు మార్కెట్ లో ఇది 1200 ఉంటుంది. ఇది మనకి 1000 రూపాయల్లో మీకు వచ్చేస్తుంది. బల్క్ లో కనుకుంటే మన దగ్గర మీకు 1000 రూపాయలు వచ్చేస్తుంది. హ్యాంగింగ్ ప్రొఫైల్స్ లో మీరు లోపల ఇంకా మోడల్స్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. మీకు ఏదైతే హెక్సాగోనల్ డిజైన్ చేసి అందులో మనం ఫ్లవర్ డిజైన్స్ చేస్తాము, వాటితో పాటు మీకు డిస్కో టైప్ లో లైటింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాంటి లైట్ చూస్ చేయొచ్చు. దీన్ని చేంజింగ్ స్ట్రిప్ అంటాం. అంటే మనకి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి మూవ్ అవుతా ఉంటది. ఆ విధంగా చేసుకోవచ్చు. అలానే మీకు డ్రమ్ సిలిండర్స్ అనేది హ్యాంగింగ్ లైట్స్ లో ఉంటాయి. ఇలా మీరు రెక్టాంగిల్స్ ని డిజైన్స్ లో చేసుకోవచ్చు. అంటే 2x1 గానీ 1x2 feet ఇలా మీరు హ్యాంగింగ్ డిజైన్స్ కూడా చేయవచ్చు. ఇవి రిసెప్షన్ టేబుల్ దగ్గర యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే హానికోమ్ డిజైన్స్ లో ఇలా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి కేఫ్ టైప్ లో మన రెస్టారెంట్స్ లో అలా హ్యాంగింగ్ టైప్ లో యూస్ చేసుకోవచ్చు కాపర్ బల్బ్స్ తోని. ఇవి వచ్చేసి మనకి నియాన్ ఫ్లెక్సిబుల్ తోని డిజైన్ చేసుకోవచ్చు. అలానే మీకు కర్వ్ షేప్ హాఫ్ సర్కిల్స్ డిజైన్స్ కానీ సర్కిల్ షేప్ డిజైన్స్ అనేది ఇలా ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్. ఇవి మీకు పర్టికులర్. ఇప్పుడు జయశ్రీ మనకి స్మార్ట్ లైటింగ్ ప్రాజెక్ట్ సంబంధించిన గురించి చెప్తుంది. ఇది వచ్చేసి ఎనర్జీ సేవింగ్ సెన్సార్స్ అంటారు. అంటే మన పవర్ ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే సెన్సార్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాష్రూమ్ ఉంటుంది, కారిడార్ ఉంటుంది, అక్కడ మోషన్ సెన్సార్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనిషి వస్తారో అప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడైతే మనిషి లేదు ఆఫ్ అయిపోతుంది. అంటే అక్కడ ఎనర్జీ సేవ్ అవుతుంది. తర్వాత ఇది డే లైట్ సెన్సార్. డే లైట్ సెన్సార్ అంటే మనం అవుట్డోర్ లో యూజ్ చేస్తాం. స్ట్రీట్ లైట్, సైనేజ్ బోర్డ్స్ లో ఇక్కడ ఎప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుందో లైట్ ఆన్ అవుతుంది, ఇంకా అది ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఇది వేవ్ సెన్సార్ కిచెన్ లో యూజ్ చేస్తారు. జనరల్ గా మనకి హ్యాండ్ ఉంటుంది కాబట్టి మనకి వేవ్ లాగా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బెడ్రూమ్స్ లో స్టడీ ల్యాంప్ ఉంటుంది, అక్కడ మనం ఇలా టచ్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు. ఇది సెన్సార్ గురించి. నెక్స్ట్ మనం కనుక చూస్తే మనకి సైనేజ్ బోర్డ్స్ ఉంటాయి. సైనేజ్ బోర్డ్ లో జనరల్ గా మనకి 2 రకాలు ఉంటాయి. అక్రిలిక్ ఉంటుంది, నెక్స్ట్ అక్రిలిక్ షీట్ ఉంటుంది. ఇది అక్రిలిక్ షీట్ తో తయారు చేస్తాం మనం. ఇది చూడండి, ఇక్కడ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ విధంగా లోపల మాడ్యూల్స్ పెడతాం మనం. ఈ మాడ్యూల్స్ పైన ఇది మేల్, దీన్ని ఫీమేల్ ఇట్లా మనం ఫిక్స్ చేస్తాం. సో ఇది డిఫరెంట్ రకాలైన మన దగ్గర దొరుకుతాయి. నెక్స్ట్ గోబో ప్రాజెక్టర్ అక్కడ డీటెయిల్ గా చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు మీరు కనుక స్మార్ట్ ప్రాజెక్ట్ చూస్తున్నారు అనుకోండి, స్మార్ట్ సిటీలో ఇది ఈ స్మార్ట్ పోల్. ఈ పోల్ కి మనం సోలార్ లైట్ పెడతాం. ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే ఏమవుతుంది, ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చి మనకి సోలార్ బెంచ్ ఉంటుంది, వస్తుంది. స్మార్ట్ బస్ స్టాండ్ ఉంటుంది. ఈ విధంగా స్మార్ట్ కెమెరా ఉంటుంది. ఇవన్నీ మనకి స్మార్ట్ సిటీలో వస్తాయి. ఇది వచ్చేసి గ్లోబల్ ప్రాజెక్టర్ ఉంటుంది. అంటే ఇది డిస్ప్లే పర్పస్, ఇది లేటెస్ట్ గా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు లైట్ ఒక దగ్గర ఉంటుంది, మనం ఫోకస్ చేస్తాం. దీన్ని ఫోకస్ ఇక్కడ వెల్కమ్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో ఆఫర్స్ ఉంటాయి, అవి ఆఫర్స్ అయినా పెట్టుకోవచ్చు. లేకుంటే మనం కంపెనీ లోగో ఉంటాయి కదా, దాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకొని రోడ్ మీద డిస్ప్లే చేస్తే కస్టమర్స్ కి ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. తర్వాత ఇది స్టార్ లైటింగ్ ఉంటుంది. స్టార్ లైటింగ్ వచ్చేసి మనం హోమ్ థియేటర్ లో యూజ్ చేస్తాం. అంటే ఇది ఎలా అయితే మ్యూజిక్ వస్తుంది అలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సింగిల్ కలర్ కైనా పెట్టుకోవచ్చు, మల్టీ కలర్స్ కైనా పెట్టుకోవచ్చు. అంటే మనకి విజిబుల్ ఎలా ఉంటుందంటే ఒక స్కైలా కూర్చొని మన విజిబుల్ గా ఉంటుంది. ఈ జనరల్ గా యూజ్ చేసేది వచ్చేసి హోమ్ థియేటర్ లో యూజ్ చేస్తారు. ఇలా ఇది వచ్చేసి ప్రొఫైల్ లైట్. అంటే మనం జనరల్ గా ఇప్పుడు అల్యూమినియం ప్రొఫైల్ వచ్చేసి వాల్ కి ఇలా గ్రూ చేసి స్ట్రిప్స్ పెట్టి మనం అవన్నీ ఫిక్స్ చేస్తాం. అదన్నీ కాకుండా ఓన్లీ ఒక సింగిల్ లైట్ లో మనం కారిడార్ లో ఇలా పెట్టుకుంటే మీకు రిఫ్లెక్టర్ వస్తుంది. కొత్త టెక్నాలజీ లైట్ లాగా కూడా ఉంటుంది. తర్వాత ఇది దివాళీకి యూజ్ చేస్తారు. మన డిఫరెంట్ కలర్స్, మల్టీ కలర్స్, ఈ సిరీస్ లైట్స్ ఉంటాయి. సరిత గారు మీకు ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇండస్ట్రీలో జనరల్ గా మనం చూస్తుంటాం, చాలా సార్లు ఆయన వెల్డ్ చేస్తుంటాడు. వెల్డ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది ఆ వెల్డింగ్ సరిగ్గా పడకుండా కొన్నిసార్లు ప్రాబ్లం ప్రొడక్షన్ లో వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఆ
వెల్డింగ్ చేసేటప్పుడు కట్ అయి పైన మనిషి మీద పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి లక్స్ లెవెల్ మంచిగా ఉండాలి. అదే విధంగా కరెక్ట్ ప్రొడక్ట్ ఉపయోగించుకోవాలి. చాలా సార్లు లైట్స్ ఎక్కువ సార్లు ఫెయిల్ అవుతుంటాయి. అవన్నీ ఫెయిల్ అవ్వకుండా కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఉండాలి. ఈ ఇండస్ట్రీలో ఏం లైట్స్ ఉపయోగిస్తారు, ఎంత మందికి లైట్స్ ఇచ్చామనేది ఇప్పుడు సరిత గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో అండి. మనం బేసిక్ గా ఇండస్ట్రీలో వచ్చేసి ఫస్ట్ మన మేజర్ థింగ్స్ యూజ్ చేసేది స్ట్రీట్ లైట్. సో స్ట్రీట్ లైట్స్ లో వచ్చేసి మన దగ్గర 4 మోడల్స్ ఉన్నాయి. ఈకో, ప్రైమ్, రిచ్, ఈకో లెన్స్. సో అండ్ అదే విధంగా లోపల ఫ్యాక్టరీ లోపల వచ్చేసి మనము హైబే లైట్స్ యూజ్ చేస్తాము. సో అందులో వచ్చేసి యూఎఫ్ఓ మోడల్. సో యూఎఫ్ఓ మోడల్ వచ్చేసి ఏంటంటే మనకు తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏరియా అనేది కవర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మోడల్. సో ప్రైమ్ మోడల్లో ఏంటంటే మనకి డిస్టెన్స్ అనేది ఎక్కువ కవర్ చేస్తుంది అండ్ లైట్ ఇంటెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్లడ్ లైట్స్. ఫ్లడ్ లైట్స్ లో వచ్చేసి మన దగ్గర 4 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈకో మోడల్, నెక్స్ట్ ప్రైమ్ మోడల్, రిచ్ మోడల్ అండ్ ఈకో లెన్స్. సో ఈ 4 రకాలను కూడా డిఫరెంట్ లెవెల్లో ఉపయోగిస్తారు. డిస్టెన్స్ అనేది లెస్ దాన్ 50 feet ఉంటే ఈకో గానీ లెన్స్ గానీ ఉపయోగిస్తాం. అదే డిస్టెన్స్ కనుక ఎక్కువ దూరం ఉందనుకోండి, సపోజ్ క్రికెట్ స్టేడియం ఉంది, క్రికెట్ స్టేడియం కావాలంటే 400 watt ఉపయోగిస్తాం. దాంట్లో 60 degrees లెన్స్ వాడతాం. అదే విధంగా మనం 30 degrees లెన్స్ వాడతాం, 15 degrees లెన్స్ వాడతాం. డిస్టెన్స్ చూసుకుంటే సుమారుగా 65 meters డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇండస్ట్రీకి సంబంధించిన ఆల్ రకాలైన లైట్స్ మన దగ్గర దొరుకుతాయి. సో చాలా సార్లు మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఏం చెప్తుంటారంటే, మీరు ముందుగా మాకు తెలిసింటే బాగుండేది, మీరు ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వండి, మీరు ఎక్కువ మందికి రీచ్ అయితే మాకు సేవ్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ వాళ్ళు సుమారుగా 25 lakhs వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకుంటే మేము 6 లక్షలకి ఇచ్చాం. ఇంకొక ఇండస్ట్రీ 15 లక్షల కొటేషన్ తీసుకుంటే మేము 6 లక్షలకు సప్లై చేసాం. ఈ విధంగా సుమారుగా 70% తగ్గుతుంది. మీరు ఈ ఇండస్ట్రీ వాళ్ళని అడగండి, మా దగ్గర తీసుకున్న వాళ్ళని, వాళ్ళందరూ చెప్పేది ఒకటి, మీకు ప్రైస్ లెస్ కావాలి, బెస్ట్ క్వాలిటీ కావాలంటే గ్లోరీని అప్రోచ్ అవ్వమంటారు. మనం అవుట్డోర్ సంబంధించి చూద్దాం. ఇప్పుడు అవుట్డోర్ సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. సో అవుట్డోర్ సంబంధించి మన జితేంద్ర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది స్టార్ట్ విత్ బొలార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, గేట్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. సో తెలుసు కదా, బొలార్డ్ మార్కెట్ లో మీరు తీసుకుంటే 2500 ఉంటుంది, మన దగ్గర 1250కి వస్తుంది. ఇదే బొలార్డ్ అల్యూమినియం లో తీసుకుంటే మన దగ్గర 3000 వస్తే మార్కెట్ లో 6000 ఉంటుంది. మీరు ప్రైస్ ఎక్కువ పెట్టడమే కాకుండా తర్వాత ప్రాబ్లం వస్తే చాలా కష్టం అవుతుంది. అందుకోసమే గ్లోయిడీ 17 outlets ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది. మంచిర్యాల కొత్త అవుట్లెట్ స్టార్ట్ అవుతుంది, అదే విధంగా మదనపల్లిలో స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బొలెట్స్ లో మనం చూసుకుంటే విన్నర్ బొలెట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకు 1 feet, 2 feet, 4 feet వరకు చేస్తాము. ఇది మన గ్లోయిడీలోనే తయారవుతుంది. ఎంఎస్ యూస్ చేస్తాము. ఈ ఫినిషింగ్ కూడా మన దాంట్లోనే చేస్తాము. నీట్ గా ఫినిషింగ్ వస్తుంది. ఇట్లా ఇది చూసుకుంటే విన్నర్ బొలెట్, ఇట్లా క్యాప్ బొలెట్ ఉంటుంది, ఇట్లా డిజైన్ బొలెట్ ఉంటుంది, రౌండ్ బొలెట్. ఇవన్నీ వచ్చేసి కూల్ వైట్, వామ్ వైట్, నేచురల్ వైట్, RGBలో ఉంటాయి. మనకి వచ్చేసి బ్లాక్ కలర్ ఫినిషింగ్ చేస్తాము, గ్రే కలర్ చేస్తాము. మీకు ఏ కలర్ కావాలన్నా మనం చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ISP కోసం చేసాం మనం. సో ISP కోసం ప్రత్యేకంగా చేసాం. ఇది చాలా లైటింగ్ వస్తుంది, షేప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవే కాకుండా మన దగ్గర మీకు కనుక చూసుకుంటే పోస్ట్ ల్యాంప్స్ దొరుకుతాయి. ఈ పోస్ట్ ల్యాంప్స్ అన్ని మార్కెట్ లో మనం కనుక చూస్తే చాలా ఎక్కువ ఉంటది. మన దగ్గర 3500 లోపే వస్తుంది. బల్క్ లో ఉంటే ఇంకా తక్కువలో వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా మా దగ్గర సోలార్స్ ఉన్నాయి. ఈ సోలార్ లైట్స్ లో మనకి ఒక 5 రకాలు ఉంటాయి. సోలార్ లో మన దగ్గర సోలార్ సిస్టమ్ దొరుకుతుంది. సోలార్ సిస్టమ్ లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ సోలార్ ఆఫ్ గ్రిడ్ దొరుకుతుంది, ఆన్ గ్రిడ్. ఆన్ గ్రిడ్ అంటే ఏంది, మనం డైరెక్ట్ గవర్నమెంట్ సప్లై కనెక్ట్ చేసుకుంటాం సోలార్ ప్యానల్ ని. ఆఫ్ గ్రిడ్ అంటే మన గవర్నమెంట్ సంబంధం లేకుండా మన ఇంట్లో పెట్టేసుకొని అది రన్ చేసుకుంటాం. దీంట్లో మా దగ్గర 0.5 kilowatt అంటే 500 watts నుంచి స్టార్ట్ అవుతుంది. కాస్ట్ వచ్చి 5000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి సోలార్ ఫెడ్ లైట్ మోడల్స్ అంటాం. ఇది ఫెడ్ లైట్, సోలార్ ఫెడ్ లైట్. ఈ ఫెడ్ లైట్ 50 watts ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 1200 ఉంటుంది. అదే విధంగా సోలార్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. సోలార్ స్ట్రీట్ లైట్ లో మన దగ్గర బయట చూసాం ఇందాక సోలార్ ఈకో ప్యానల్ ఉంటుంది. అదే విధంగా ఇట్లా ప్రైమ్ మోడల్ అంట. సో ఇది చైనా మోడల్ అంట. ఇది చాలా తక్కువ కాస్ట్ వస్తుంది, 2500కి వస్తుంది. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ప్యానల్ ఉంటుంది. ఈ విధంగా పెద్దగా వస్తుంది. మనం ఇప్పటి వరకు సోలార్ లైట్స్ తీసుకుంటే ఒక 5000 సప్లై చేస్తుంటాం. ఇటువంటి మోడల్స్ ఇట్లా డిఫరెంట్. ఈ సోలార్ లో మనకి ఇవి కూడా వస్తాయి, సిగ్నల్ లైట్స్ కూడా వస్తాయి. ఇవి కాకుండా సోలార్ ట్రాప్ లైట్ ఉంటుంది, మనకి బజర్ వచ్చేవి ఉంటాయి. ఇట్లా మీకు ఏం కావాలన్నా సోలార్ లో గ్లోయిడ్ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ మీరు మా వెబ్సైట్ కి వెళ్ళండి. వెబ్సైట్ లో www.glory.co ఉంటుంది, లేదా షాప్ కి వెళ్ళొచ్చు, shop.glory.co ఉంటుంది. సో ఈ రెండిట్లో ఎక్కడ అప్రోచ్ అయినా మీకు మా నెంబర్స్ దొరుకుతాయి, లేదా మీరు ఆన్లైన్ లో పర్చేజ్ చేయొచ్చు. సో జనరల్ గా మన ఇంట్లో స్విచెస్ ఉంటాయి, ఓల్డ్ స్విచెస్. ఇది చూడండి, ఇట్లా ఆన్ చేసుకుంటే అంతా మట్టి మశానం లాగా ఉంటది ఇది. సో దీన్ని ఆటోమేటిక్ ఆపరేట్ చేసుకోలేము. అదే విధంగా దీనికి టైం సెట్ చేసుకోలేము. మా ఇంట్లో ఒక సమస్య ఉంటది, రోజు ఏసీ వేస్తాం, నైట్ వేస్తే అది 2-5 చల్లగా అవుతుంది. సో అయిన తర్వాత ప్రాబ్లం ఏంది, మళ్ళీ లేసి ఆఫ్ చేసుకోవాలి, మళ్ళీ నిద్ర పట్టదు. సో దీనికి ఏం సెట్ చేసుకోవచ్చు, స్మార్ట్ స్విచ్ లో టైం సెట్ చేసుకోవచ్చు. మనం ఆ ఏసీకి స్మార్ట్ స్విచ్ ని సెట్ చేసి, స్విచ్ ని సెట్ చేసుకొని, సో మనం దీనికి ఆ టైం ప్రకారం 2 o'clock కి ఇది ఆగిపోతుంది. మరలా 2 hours తర్వాత ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. లేదు మనకి ఎవ్రీ 1 hour ఆన్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ బంద్ అవ్వాలనుకుంటే అట్లా విధంగా సెట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. సో ఈ స్మార్ట్ స్విచెస్, ఈ స్మార్ట్ స్విచెస్ గురించి మీకు అరుణ చెప్తుంది. హాయ్ ఎవ్రీవన్, ఇవి స్మార్ట్ స్విచెస్. యాక్చువల్లీ ఇది వచ్చేసి 12 module ప్యానల్. దీంట్లో 4 module, 8 module, 6 module అలాగా మనకు దీంట్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. మీకు ఇలా కాదు అనుకుంటే
అనుకుంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి యాప్ ద్వారాగా వైఫై ద్వారాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది అలెక్సా త్రూ ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. హాయ్ అంటే ఆన్ అవుతుంది, హలో అంటే ఆఫ్ అయిపోతుంది. అలా యూస్ చేసుకోవచ్చు మీరు సింపుల్ గా. మీకు ఇది వద్దు అంటే ఇలాంటి ప్యానల్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యానల్స్ ఉన్నాయి, ఇలా యూస్ చేసుకోవచ్చు మనం. దీనికోసం మీరు కాంటాక్ట్ అవ్వండి గ్లో ఎల్ఈడిని. సో ఇక్కడ డే లైట్ సెన్సార్ అని చూడండి. సో మనం డోర్ ఓపెన్ చేస్తే లైట్ వెలుగుతుంది, డోర్ బంద్ చేస్తే లైట్ బంద్ అవుతుంది. సో ఇది డే లైట్ సెన్సార్ అంట. మీకు కనుక ఇంట్లో పాత స్విచెస్ ఉండి బోరింగ్ అనుకుంటే గ్లోయిడీ కాల్ చేయండి. సో గ్లోయిడీ నెంబర్ వచ్చి 9553550700. నెక్స్ట్ మనం స్మార్ట్ ఇంకా మోడల్స్ చూద్దాం. చాలా మంది దగ్గర అంటే మనకి విల్లాస్ కానివ్వండి, లేకపోతే 2 స్టోర్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇలాంటి ఉన్నప్పుడు డూప్లెక్స్ హౌసెస్ కానివ్వండి, ఇలాంటి ఉన్నప్పుడు అంటే మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కానివ్వండి, లేదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కానివ్వండి, లోపల నుంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు మెట్ల దగ్గర మనకి చీకటిగా ఉంటుంది, లేదా మనకి అక్కడ లైటింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు. అలాంటి వాటి గురించి, లేదా మీ ఇంట్లో మీ ఫోటోనే ఒక చాలా పెద్ద పోస్టర్ గా పెట్టుకోవాలనుకుంటున్నారా, లేదా నేచర్ లో ఉన్నట్టు అక్కడే మీరు డిన్నర్ చేసినట్టు ఉండాలా, లేదా ఇంట్లోనే ఉంటూ మీరు బీచ్ లో ఉన్న ఫీలింగ్ లో కలగాల, ఇవన్నిటి గురించి మార్నింగ్ ఒక లైటింగ్, ఈవినింగ్ ఒక లైటింగ్, లేదా ఆఫ్టర్నూన్ ఒక లైటింగ్, ఇలాంటి లైటింగ్ ట్యూనబుల్ లైట్స్ కూడా మీకు కావాలనుకుంటే దానన్నిటి గురించి కూడా మన వికాస్ చెప్పారు మీకు. హాయ్ సార్. సో ఇది మనకి స్టెప్ సెన్సార్. మనము వాకింగ్ చేసినప్పుడు నైట్ లో కానివ్వండి పవర్ సేవింగ్ కూడా అవుతుంది. సో కంటిన్యూస్ ఆన్ పెట్టకుండా మనం వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, ఇది లేనప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఇలా మీకు ఆన్ ఆఫ్ అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టచ్ ఫిలిం మనం డిఫరెంట్ టైప్స్ లో చేసుకోవచ్చు. 2x2 కాకుండా మనం ఏ సైజ్ లో కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇది ఒకే డిజైన్ కాదు, మనకు ఏ డిజైన్ కావాలన్నా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎనీ ఫేవరెట్ మోడల్ డిజైన్ కానివ్వండి, ఫోటో కానివ్వండి, ఏ సైజ్ లో అయినా అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మన మ్యూజిక్ బేస్ ప్రొఫైల్ లైటింగ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో కానివ్వండి, లేదంటే మన హోమ్ థియేటర్ ఉంది దాంట్లో వెరీ అట్రాక్టివ్ ఉంటుంది. హలో హలో. సో ఇది మనం వాయిస్ బేస్ మీద కానివ్వండి, మ్యూజిక్ బేస్ మీద రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్. సో మనం ఒకే లైట్ కాకుండా మార్నింగ్ ఒక లైటింగ్, ఆఫ్టర్నూన్ ఒక లైటింగ్, ఈవినింగ్ ఒక లైటింగ్, బయట ఏదైతే వెదర్ ఉందో వెదర్ ని కంపేర్ చేసుకుంటూ మనం ఇంట్లో కూడా సేమ్ ఫీల్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ కాల్ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్. హాయ్, వీడియో చూసారు కదా మీరు. ఈ వీడియో మధ్యలో ఒక దగ్గర ఒక ప్రొఫైల్ చూస్తారు మీరు, కానీ అది ప్రొఫైల్ కాదు, లైట్. అది ఆ లైట్ పేరు మీరు చెప్పినా పర్లేదు, ఆ ఫోటో కనీసం కామెంట్ లో పెట్టినా పర్లేదు, లేదా టైం మెన్షన్ చేసినా పర్లేదు. గ్లోయిలిటీ మీకు 5% డిస్కౌంట్ ఇస్తుంది. లేదా మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు, దాన్ని వాట్సాప్ చేయొచ్చు. మా నెంబర్ వచ్చి 9441051844. రెగ్యులర్ నెంబర్ లో వాట్సాప్ ఉంటుంది, ఈ నెంబర్ కి మాత్రమే వాట్సాప్ ఉంటుంది. ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ 5% డిస్కౌంట్ యాడ్ చేస్తాము. ఈ రోజే కాదు, మీరు ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు తీసుకున్నా ఈ 5% డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు లైట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ఇంటి కోసమైనా కావచ్చు, ఆఫీస్ కోసమైనా కావచ్చు, లేదా ఇండస్ట్రీ కోసం కావచ్చు, అవుట్డోర్ కావచ్చు, స్మార్ట్ లైటింగ్ కావచ్చు, స్పెషల్ లైటింగ్ కావచ్చు, ఏ లైటింగ్ అయినా ఒకటే సెంటర్, అది గ్లో ఎల్ఈడి. 17 ప్లేసుల్లో ఉంది. ఏ ప్లేస్ కి వెళ్ళినా సేమ్ ప్రైస్ వస్తుంది. థ్యాంక్ యూ.